హలో అందరికీ నమస్తే అండి. మీ పద్మలో సుస్వాగతం చేస్తూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు చాలా మంచి మంచి కలెక్షన్లు, అంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనొచ్చు. అంతా ఒక కొద్దిగా 10 ఎన్నో మాత్రం ఫిల్టర్ ఐటమ్ ఉంది, కానీ మిగిలినంతా కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు మస్ట్గా ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ, ఈరోజు మీకు ఈ చీర ఎందుకు కట్టుకున్నాను అంటే, రాత్రి నా ఫ్రెండ్ కొడుకు రిసెప్షన్కి వెళ్ళాను, కట్టుకున్నాను. ఎలాగ ఐరన్కి ఇద్దామన్నట్టు మళ్ళీ ఇదే క్లియర్గా చూస్తారు. చీర చాలా లైట్ వెయిట్ అండి, ప్యూర్ జూట్ పట్టు, అంటే బాగల్పూరు పట్టు, చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళం అయిపోయాం కదా, హై నెక్లే బాగుంటాయి బ్లౌజులు అని చెప్పి ఇలా కుట్టించుకున్నాను. చాలా చాలా బాగుంది చీర, నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే లైట్ వెయిట్ బాగా. ఓకే, ఇది కుంభమేళాలో వెళ్ళినప్పుడు స్నానం చేసిన వెంటనే కట్టాను, రాత్రి పెళ్ళిలో కట్టేశాను, మళ్ళీ ఇప్పుడు కట్టేస్తున్నాను. ఓకే, నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం మస్ట్గా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం వేయండి. మీరు వేసే లైక్ నా ఛానల్ అందరికీ రీచ్ అవుతుందని తెలియజేసుకుంటూ రిక్వెస్ట్ అనమాట, రిక్వెస్టే. తర్వాత కుబేర కుంకుమ పంపండి మేడం గారు అంటే, కుబేర కుంకుమ నాకు ఎవరు ఫ్రీగా ఇవ్వలేదండి. నేను కొనుక్కున్న డబ్బాలో కొద్దిగా ఊరికే 2-3 డబ్బాలు ఎక్స్ట్రా తెప్పించానని అప్పుడు ఫస్ట్లో ఇచ్చాను. తర్వాత ఇప్పుడు కూడా కంటిన్యూ కుబేర కుంకుమ పంపండి అని అడుగుతున్నారు. కుంకుమ పంపడానికి పెద్ద అది కాస్ట్ గురించి పక్కన పెడితే, ఇలాంటి ప్రెస్సింగ్ కవర్లు కొనటం నాకు ప్రాబ్లం. ఉన్న కవర్లన్నీ అమ్మవారు లక్ష కుంకుమార్చనలో కుంకుమ పార్సిల్ చేయడానికి సరిపోతున్నాయి, మళ్ళీ గుర్తుండట్లేదు. సరే మీరు చీర బుక్ చేసుకున్నప్పుడు పంపిద్దాము అంటే కవర్లు ఉండట్లేదు. నిన్న పర్టికులర్గా గుర్తుపెట్టుకుని కవర్లు తెచ్చుకుని మొన్న రాత్రికి నిన్నంతా ప్యాకింగ్లు చేసుకున్నాను అనమాట. నా దగ్గర ఉన్న డబ్బా మొత్తం ఇవి ఇవాళ నాకు 2-3 అడిగారు, వాళ్ళకి పక్కన పెట్టేగా. ఇంకా ఎవరైతే చీరలు బుక్ చేసుకుంటారో వారికి ఈ కుంకుమతో పాటు ఒక కుబేర కుంకుమ, వారికి ఇంట్రెస్ట్ 3 అడిగారు, వారికి మాత్రం కుబేర కుంకుమ పంపుతూ, ఇంకా మిగిలిన వారందరికీ ఈ కుంకుమ మాత్రమే ఇస్తాను. అసలు ఇది దొరకడమే చాలా అదృష్టం అండి. లక్ష కుంకుమార్చన అంటే కామాక్షి అమ్మకి లక్ష కుంకుమార్చనలో జరిగింది. అంటే రోజు ఆవిడ బెంగళూరు, మా అమ్మ అని చెప్పాను, భవానీ గారు బ్రాహ్మలండి, వారు మంచినీళ్ళు కూడా తాగరు మన ఇంట్లో. ఆవిడ కామాక్షి అమ్మకి పూజలో 5-6 గంటలు గడుపుతారు. రెండోది రోజు 15 నుంచి 18 వేలు జపం చేస్తారండి ఆవిడ. అలాంటి ఆవిడకి అనిపించినప్పుడల్లా కామాక్షి అమ్మకి ఏదోటి అనుకుంటూ లక్ష కుంకుమార్చనలో చేస్తూ ఉంటారు. మేరూని పెట్టుకున్నారు ఇంట్లో, చాలా బాగుంటుంది ఆ కుంకుమ అనమాట. ఇది మన ఇంటికి రావటమే కామాక్షి అమ్మ వచ్చినట్టే. ఓకే, అది ఊరికే ఎక్కడ పడితే అక్కడ పళ్ళల్లో పోసే జిమ్ వేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ బల్లులు సేవలో దోమలు దొల్లేసిన కుంకుమ కాదండి. ఆవిడ ఇలా నీట్గా చేసి నాకు గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి ఇల్లంతని. ఇంత కుంకుమ పంపారంటే 6-7 కేజీలు కుంకుమ పంపారు. అది నేను జాగ్రత్తగా అలాగే మూట కట్టుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఆ కవర్కి ఇలా ప్రెస్సింగ్ కవర్లో స్పూన్ వేస్తూ ఉంటే ఆ వాసనకి, అంటే పెర్ఫ్యూమ్ వాసన లాగా ఉంటుంది కదా, మత్తు వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది. సాక్షాత్ అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టే. కావలసిన వారు మాత్రం అడగండి, చీరతో పాటుగా పంపిస్తాను. ఊరికే కుంకుమ అంటే మీరు ఎప్పుడన్నా చీర బుక్ చేసుకున్నప్పుడు కుంకుమ కూడా కావాలి అని చెప్తే తప్పకుండా పంపిస్తానండి. ఇది చందేరి, ప్యూర్ చందేరి శారీ, ఇలా డిజిటల్ ప్రింట్, సేమ్ ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఓకే, ఇదే ప్లెయిన్ది బ్లౌజ్ వస్తుంది. ఇంక దీంట్లో ఏమీ ఉండవు. నేనైతే కనుక ఈ ఫ్లవర్ కలర్కి వెళ్ళిపోతాను. ఎంత బాగుందో కదా. ఇది ప్యూర్ చందేరి అండి, ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అన్నాను కదా, ఇవే. ఇది ప్యూర్ క్రేపు, ఫుల్ వర్క్. ఇదిగోండి జాలు, ఇదేమంటారు, మిషన్ ఎంబ్రాయిడరీ లాగా ఇలా ఎంబ్రాయిడరీ, కింద కట్ వర్క్, చీర అంతా కూడా వర్క్. ఇదొక చీర. ఇందులో చాలా చీరలు అంతా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్ని ప్రింట్ అండి, చిన్న మిషన్ ఎంబ్రాయిడరీ లాగా ఇలా ప్రింట్, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్యూర్ అండి, కాస్ట్లీగా ఉంటుంది. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, తక్కువ రేట్లు ఉండవు. అలాగే ఇది కూడా లాస్ట్ పీస్, సింగిల్ పీస్, 3 పీసెస్ తెచ్చాను ఇవి. ఇది బాగా నచ్చేసి ఆనియన్ పింక్ నేను పెట్టుకున్నాను, కానీ ఎన్నని కుట్టించుకోను చీరలు అందుకని ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్. ఇది పౌటంచు, ఇది కూడా చాలా బాగుంది చీర. నేను కట్టుకున్న చీరలో వంటి దాంట్లో ఈ డిజైన్ లేకుండా ప్లెయిన్లో అయితే ఉన్నాయండి చీరలు. 2-3 కలర్స్ బాగున్నాయి. ఓకే, ఇది ఒక చీర.
ఇవి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అన్నాను కదా. ఇది ఒక చీర ఎంత బాగుంది చూసారా. ఇది మనకు ఉగాది వస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇవన్నీ చాలా చీరలు చాలా అయిపోయినాయండి. 2-3 మాత్రం దాసాను నేను, మళ్ళీ కావాలన్నప్పుడు దొరకన్నట్టు. ఈరోజు ఎవరో కస్టమర్ గృహప్రవేశం ఏదో ఉంది, అలాగే ఓణీల ఫంక్షన్ ఏదో ఉంది కూడా, కావాలి చీరలు ఏమన్నా ఉంటే ఫోటోలు పెడతారంటే నేను ఫోటోలు పెట్టను కదండి, అందుకని మీకు వీడియోల ద్వారాగా చూపిస్తున్నాను అనమాట. దీనికి వచ్చేసి ప్లెయిన్ దే బ్లౌజ్ వచ్చి, బ్లౌజ్ ఇలా ఉంది, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. అదో చీర. ఇందులో కూడా బ్లూ ఒకటి ఉంది, ఇది ఒకటండి. ఇది కూడా నేను దాచుకున్న చీర, ఇందులో బ్లూ కూడా ఉంది. బ్లూ చాలా నచ్చింది నాకు, గ్రీన్ ఇష్టం కదా పక్కన పెట్టాను అనమాట. ఇది బెనారస్, ప్యూర్ బెనారస్ జార్జెట్. ఓకే, ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. బాగుందా? స్క్రీన్ షాట్ బాగుంది కదా. 2 వైపులా బార్డర్ అండి. పై బార్డర్ ఏమో చిన్నది వస్తుంది ఇలాగా, కింద బార్డర్ ఏమో ఇలా కొంచెం పెద్దగా వస్తుంది. ఇలా బాగుంది. ఇది ఒక చీర. ఇది మల్ కాటన్లో పింక్ అయిపోయింది, గ్రీన్ అయిపోయింది. ఇదిగోండి రెడ్ ఉంది. ఇది కూడా నేను దాచుకున్న చీరే, ఇది ఇప్పుడే కవర్లోంచి తీస్తున్నాను చూడండి. ఇది మల్ కాటన్. ఇది కూడా మీకు ఇంచుమించు 5000 వరకు ఉంటుంది. ఏం తక్కువ రేట్లు అయితే ఉండవు. చూసుకుని నచ్చితేనే ఆర్డర్ పెట్టండి. 2000కి ఇస్తావా 3000కి ఇస్తావా అని అడగొద్దు దయచేసి, ఇవ్వను అసలు. ఓకే, డంకా మీద దెబ్బేసి చెప్తారంటారు చూసారా, ఖచ్చితంగా అది పద్మ గారు అలా చెప్తారన్నమాట ఖచ్చితంగా, ఎందుకంటే క్వాలిటీ అలా ఉంటుంది కాబట్టి. ఇవి ప్యూర్ క్రేప్ శారీస్ అండి, ప్యూర్. ఇదిగోండి, ఇది వల్ల జాల్ వర్క్ వచ్చి చీర అంతా ఫ్లవర్కి అవుట్లైన్ వర్క్, పిట్టా వర్క్ అంటారే, ఇలా ఉంటుంది. ఇది పళ్ళు. ఈ చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ అండి, ఎంత బాగుంది చూసారా. బ్లౌజ్ కూడా హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది. చీర అంతా ఇలా ఉంటుంది. నాకు మీరు బ్లౌజ్ చూపించలేదు, మళ్ళీ ఇవన్నీ చాలా కాస్ట్లీ చీరలు. ఓకే, ఇందులో ఒక పింక్ చూపిస్తున్నాను కదా. ఈ చీరలు తెగ నచ్చేసి ఒక్కొక్క కలరు 2-3 తీసేసుకున్నానండి. నాకు బాగా